ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే గురు అనే మహిళ అనారోగ్య కారణాలతో విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద గల అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం భర్త సాములు జాయిన్ చేశారు. చికిత్స అందించిన వైద్యులు చికిత్సకు స్పందించడం లేదని తిరిగి సొంత ఊరుకు తీసుకుని వెళ్లిపోవాలని తెలిపారు. చేసేదేమీ లేక భార్యను తీసుకుని ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యంలో భార్య ఈడే గురు మరణించారు. అర్ధాంతరంగా ఆటో డ్రైవర్ చెల్లూరు రింగ్ రోడ్డులో వారిని దించేసి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో భర్త తన భార్య శవాన్ని ఎలా ఒడిశాకు చేర్చాలో తెలియక భార్య శవాన్ని భుజం మీద వేసుకుని కాలినడకన బయలుదేరగా స్థానికులకు ఏం జరిగిందో తెలియక అతను ఒడియాలో చెప్పిన విషయం అర్థం కాక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ సిఐ చివి తిరుపతిరావు గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్తో కలిసి చెల్లూరు రింగ్ రోడ్లోకి వెళ్లి పరిశీలించగా సదరు వ్యక్తి భార్య శవంను భుజాన వేసుకుని వెళ్తుండడం గమనించి అతని ద్వారా విషయం తెలుసుకుని ఒడిశాలో అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు రూరల్ సిఐ చివి తిరుపతిరావు ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వారిని అంబులెన్స్లో ఒడిశా రాష్ట్రం సుంకికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి మానవత్వం చూపారు. పోలీసులు అందించిన సహాయానికి శ్యాములు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్లో బండి బుక్ చేసుకున్నావా? ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? మెడికల్ 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 ఎక్కడ? మెడికల్ వైజాగ్ మెడికల్ నుంచి తగరపల్స్ నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నావు? మెడికల్ నుంచి మీ ఊరు? ఏ ఊరు? అంపావతి. మీ ఊరుకా? అక్కడికి బుక్ చేసుకున్నావా? అయితే ఇప్పుడు ఏమైంది? మధ్యలో అయితే ఏమైంది? మధ్యలో ఎందుకు? అప్పుడు ఎప్పుడు చనిపోయింది? ఇప్పుడు సార్ ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? హాస్పిటల్లో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిన తర్వాత ఏమైంది? ఆటో చనిపోయిందని దించాడా? 2 రోజులు తీసుకుని డబ్బులు తీసుకొని చనిపోయిందని దించాడా?